స్వామి. బాబు నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా. పూజ చేయడానికి మల్లె పూల పాన్పు మీద గమనించకపోతున్నావు. అది కాదు బాసిరెడ్డి, ఆ భర్త సింహగాడు రాగానే వాడు వాటేసుకోగానే వాడికి మల్లె వాసన ఉప్పు 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 మని రావడానికి అది జడలో పెట్టుకోండి వెయిట్ చేస్తుంది. మేడం ఎవరండి మీరు? అనవసరంగా వచ్చి వేసిన మాట్లాడుతున్నారు. నా తమ్ముణ్ణి అవమానపరిచిన వీరన్నార్యమని నువ్వేనన్నమాట. రసపట్టుగా ఉంది. ఇలాంటి పువ్వుని మన పూజా మందిరంలో పెట్టుకుంటే పోరా. భరసింహ గారు లేరు, బయటికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత రండి. ఆయన మీకేంటి పని? ముందు నీతోటనే పని, ఆ తర్వాత వాడితోటి పని. బాధిరెడ్డి, ఈ వాడి తల పొగరు దించాలంటే ఒక్కొక్క వస్త్రం ముప్పదీసే నగ్నంగా అనుభవిస్తాను బాధిరెడ్డి. అప్పుడు వాళ్ళు తల పొగరు దిగుతుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి. కీర్తి, ఈ పేరేంటి? అసలు పేరు కీర్తి. పాలకొల్లు బత్తాయిలా మంచి రసపట్టులా ఉన్నావు. పిల్లని పాలకొల్లు బత్తాయిలా తీరా అరికి కొరికి రుచి చూడాలని ఉందే. సీతను చెరపట్టిన రావణాసుడి గతి క్షేమైందో అదే గతి పడుతుంది. మగువ మాంచాలి పుట్టిన గడ్డరా ఇది. ఈ గడ్డ మీద స్త్రీలని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మీకు అంతిమ కాలం దాపరించారా? శిలా శిలా విర్రవీగిపోతున్నారు. నువ్వు చెప్పడానికి ఇది కలియుగం కాదు, కంప్యూటర్ మిలీనం. నీ పరువాన్ని దోచుకొని కాచుకొని మగరగా పచ్చిగా నీ అందాన్ని అనుమతిరా అనుభవించి పండుగ చేసుకుంటానే. నా గొంతులో ప్రాణం ఉండగా నీకు లొంగే ప్రసక్తే లేదురా. బాసిరెడ్డి, ఇది ఇక మాటలతో ఉండే ఘట్టంలో లేదు. దీన్ని వాళ్ళొచ్చేలోనే దీని పని పూర్తి చేద్దాం బాసిరెడ్డి.
దండం పెడతాను. నన్ను వదిలేయండి. నా బ్రతుకు ఆగం చేయండి. నీ భంగ ప్రతిష్టలో భంగం చేస్తానే. ఏయ్, మర్యాదగా నా మాట వింటే ఐదే నిమిషాలు పూర్తి చేసుకొని బయటికి వెళ్తాం. కాదు ఎడబెప్పులు ఏడుపులు నువ్వు చిత్తు చిందులు తొక్కితే నీ తల్లి నిన్ను నరి బతకు. మానభంగం చేస్తే పరువు నీదే పోతుంది. ఏమంటావు? Come on! ఒంటరిగా ఉన్న ఆడదాని మీద కదరా మీ ప్రతాపం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోటి కొండి, నేను మీరు తెలుసుకుందాం. మంచి సరైన టయానికి మన పనులు చిక్కుకున్నాడు. ఏంటి వదిలే ప్రసక్తే లేదు. అదే టయానికి వచ్చావురా. నిన్ను ఆ పైకి పంపించడానికి టికెట్ కన్ఫర్మ్ చేసావురా. ఇక నువ్వు వెళ్ళిపోవటమే. ఏయ్, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నారు. మీరు బతికి మీ ఇళ్ళకి వెళ్ళగలరా? నన్ను చంపి ఈ భూమాతకు రక్తాభిజాసం చేస్తానురా. ఏం చేస్తాడు? కూర్చోలేదు బయటికి వెళ్ళి మేము ఇంటికి వచ్చే దమ్ము మా కాడ లేదా? కొడక, మాకు ఎదురు తిరిగితే ఎవరింటికైనా వెళ్తాం, వాడిని అడ్డగానే అడుగుతాం. మాకెదురు తిరగాలంటే వాడికి ముందు మృత్యు ఉంటుంది. ఆ మృత్యాన్ని దాటుకొని వాడు మాకు రావాలి.